ఈ వీడియోలో డాక్టర్స్ తెలుగు డబ్బెడ్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది జియో సినిమా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఎలిజబెత్ బ్లాక్వెల్ మెడికల్ సెంటర్ అని ఒకటి ముంబైలో ఉంటుందన్నమాట. అక్కడ మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ నిత్యవాసు అండ్ డాక్టర్ ఇషాన్ ఆహుజా, వీళ్ళిద్దరు అయితే వర్క్ చేస్తుంటారు. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అయితే వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, అసలు ఆ హాస్పిటల్లో వాళ్ళు ఏమేమి చేస్తారు, అసలు ఈ డాక్టర్స్ ఇద్దరు ఎవరు, డాక్టర్ నిత్యవాసు ఎవరు, డాక్టర్ ఇషాన్ ఆహుజా ఎవరు, వీటన్నిటి చుట్టూరు నడుస్తుంది అనమాట. ఇంతకు మించి అయితే నేను స్టోరీ ప్లాట్ ఏం చెప్పను. ఈ సిరీస్ అంతా కూడా మెడికల్ డ్రామా భయ్య. మొత్తం కూడా మీరు యాక్షన్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక డ్రామా సిరీస్ అనమాట. అది కూడా మొత్తం మెడికల్కి సంబంధించి ఉంటుంది. వేరే ఏమి ఇన్వాల్వ్ చేయలేదు. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. భయ్యా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరిని సజెషన్స్ కోసం వీడియోస్ అడుగుతారు మీరు. నేను వీడియోస్ ఏం పెట్టను, మీ టైం వేస్ట్ చేయను. ఓపెన్ చేయండి ఛానల్, అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు నీట్గా ప్లేలిస్ట్లు యాడ్ చేసి ఉంటాయి, చెక్ చేసుకోండి, చూడండి. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని అయితే ఆ లిస్టులోకి యాడ్ చేయడం జరిగింది. మీకు కనుక నచ్చితే అవి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే పర్లేదు భయ్య, నాకైతే బాగానే అనిపించింది. మంచిగా టైం పాస్ అయింది అండ్ కొన్ని తెలియని విషయాలు కూడా మంచిగా తెలుసుకున్నా అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి మంచి స్టోరీ లైన్ భయ్య. మొత్తం కాన్ఫ్లిక్ట్ అంతా కూడా నిత్య అండ్ ఇషాన్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. వాళ్ళిద్దరి చుట్టూరు నడిచే ఎమోషనల్ డెప్త్ కానీ, ఆ టెన్షన్ కానీ, అండ్ ఆ మెడికల్ పరంగా జరిగే డ్రామా కానీ, వీటన్నిటిలో కూడా ఆ నరేషన్లో ఒక టెన్షన్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ని అయితే బాగా యూటిలైజ్ చేసుకున్నారన్న ఫీల్ అయితే వచ్చింది. నాకైతే బాగా వర్కౌట్ అయింది ఆ స్టోరీ లైన్ అన్నది. అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. శరత్ కల్కర్ అండ్ హర్లిన్ సేతి వీళ్ళిద్దరూ చేసిన రోల్స్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా చూపించారు. అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అందులో ఎటువంటి న్యూసెన్స్ గట్రా ఉండదు వాళ్ళ క్యారెక్టర్లో. వాళ్ళిద్దరూ బాగా సూట్ అయ్యారు అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపిస్తాయి. అంటే చాలా రియలిస్టిక్గా చూపించారు భయ్య. ఆ మెడికల్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఏదో మూవీస్లో చూపించినట్టు అయితే ఉండదు. చాలా రియాలిటీకి దగ్గరలో ఉంటాయి అనమాట. ఆ మెడికల్ ప్రొసీడ్యూర్స్ కానీ, ఆ సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా కన్విన్సింగ్గా చూపిస్తారు. అది కూడా నాకు బాగా నచ్చింది. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా బాగుంది. చాలా రిచ్గా ఉంటుంది. హాస్పిటల్ సెట్టింగ్ అనే కాదు, సినిమాటోగ్రఫీ కానీ, అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ వర్క్, ఓవరాల్గా అవన్నీ కూడా మంచిగా మనకి ఒక వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అనమాట. మంచిగా చూపిస్తే మనకు బాగుంటుంది అదంతా కూడా. అండ్ సిరీస్ మొత్తంలో కూడా బాగా కనెక్ట్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఎమోషనల్ డెప్త్ భయ్య. మంచిగా కనెక్ట్ అవుతాం. అంటే రైటింగ్స్ అంత బాగుంటాయి అనమాట. సీన్ టు సీన్ రైటింగ్స్ ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్కి మంచిగా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. సో అందువల్ల ఏముందంటే సిరీస్కి మంచిగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు మీరు. నెగిటివ్స్ వచ్చేసి ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది భయ్య సిరీస్ అంతా కూడా. కొన్ని చోట్ల అయితే గెస్ట్ చేయకపోవచ్చు, కానీ ఉన్నదంతా కూడా ప్రెడిక్టబుల్ ఉంటుంది. టోటల్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తారు, కానీ ట్విస్ట్లు, టర్న్స్ అలాంటివి అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా రష్ అయితే ఉంటుంది సిరీస్ మొత్తంలో. సో దానివల్ల ప్రెడిక్టబిలిటీ అయిపోయింది మొత్తం కూడా. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే చాలా ఉంటాయి, కానీ ఎవరిని యూజ్ చేసుకోలేదు. మొత్తం మెయిన్ లీడ్ చుట్టూరు నడుస్తూ ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్రం అంతగా యూజ్ చేసుకోలేదు అండ్ డెవలప్ కూడా చేయలేదు. వాళ్ళని అలా వదిలేస్తారు. సిరీస్ స్టార్టింగ్లో ఎక్కడ స్టార్ట్ అయ్యారో సిరీస్ ఎండింగ్లో కూడా అక్కడే ఉంటారు భయ్య. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నాకు అది అయితే అస్సలు నచ్చలేదు. అండ్ పేసింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే 10 ఎపిసోడ్స్ అనవసరం అనిపించింది. 6 to 7తో లేపేసి ఉంటే బాగుండు. మరీ ఎక్కువ రన్ టైం పెట్టుకున్నారు. అండ్ చాలా వరకు కూడా స్లో డ్రామా నడుస్తుంది అనమాట. అవన్నీ చిరాకు. అండ్ అన్వాంటెడ్ సీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే రొమాన్స్ ఆర్క్, లవ్ ఆర్క్ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా అంత అనవసరం అనిపించింది. అంత వర్కౌట్ అవ్వలేదు నాకు అవి అయితే. అంతే భయ్య. ఒకవేళ మీరు మెడికల్ పరంగా, డ్రామా పరంగా సిరీస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఇది జియో సినిమాలో అవైలబుల్గా ఉంది. లేదు యాక్షన్, థ్రిల్లర్, ట్విస్ట్లు ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం అవాయిడ్ చేసింది అండి. ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ అని చెప్తాను నేను. మెడికల్ పరంగా అయితే అది కూడా జియో సినిమాలో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ పర్లేదు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనే చెప్తా. సిరీస్లు కాబట్టి బట్ ఎక్కడో దిక్కున ఏదో ఒకటి ఉంటుంది భయ్య. సో అలా అని చెప్పేసి మరి ఇందులో న్యూడిటీలో అడల్ట్ సీన్స్ గట్రా ఏముండవు. నాన్ వైలెన్సే. బట్ చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది కాబట్టి చూడమని చెప్తా. ఫ్యామిలీతో పర్లేదు. అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బాయ్.